ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, షబీర్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థికంగా తెలంగాణ అనేక సవాళ్లు ఎదుర్కొంటోందన్నారు. భారీ రుణభారం తెలంగాణకు సవాల్గా మారిందని, తెలంగాణ 6,85,000 కోట్ల రూపాయలు అప్పుల్లో ఉందన్నారు. తెలంగాణకు అదనపు ఆర్థిక సాయం కోరుతున్నామని, కేంద్ర పనుల్లో రాష్ట్రాల వాటా 50% పెంచాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, షబీర్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థికంగా తెలంగాణ అనేక సవాళ్లు ఎదుర్కొంటోందన్నారు. భారీ రుణభారం తెలంగాణకు సవాల్గా మారిందని, తెలంగాణ 6,85,000 కోట్ల రూపాయలు అప్పుల్లో ఉందన్నారు. తెలంగాణకు అదనపు ఆర్థిక సాయం కోరుతున్నామని, కేంద్ర పనుల్లో రాష్ట్రాల వాటా 50% పెంచాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.